షాద్నగర్ వైపు ఉన్న DTCP రెరా అప్రూవ్డ్ సిర్లసీమ 2 డబుల్ బెనిఫిట్ ఆఫర్ తో సిర్లసీమ 2 ఒక్కసారి ఫ్యామిలీతో విజిట్ చేసి మంచి నిర్ణయం తీసుకోండి. ఎండిపోయిన పంటలను పరిశీలించడానికి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పుడే తన ఫామ్ హౌస్ నుండి సిద్దిపేటకు ఇప్పుడే తెలంగాణ అమరుల స్థూపం దగ్గర చేరుకుంటున్నారు. మనం విజువల్లో చూసుకున్నట్టయితే కాన్వాయ్ ఇప్పుడిప్పుడే కేసీఆర్ కాన్వాయ్ ఇప్పుడిప్పుడే వస్తుంది. బస్సులో కేసీఆర్ ఉన్నట్టు తెలుస్తుంది. కేసీఆర్తో పాటు తన బీఆర్ఎస్ శ్రేణులందరూ కూడా పార్టీ శ్రేణులందరూ కూడా కరీంనగర్ బయలుదేరని చెప్పవచ్చు. ఇప్పుడు మనం విజువల్లో చూసుకున్నట్టయితే భారీ కాన్వాయ్తో కూడా ఇప్పుడిప్పుడే కేసీఆర్ కాన్వాయ్ వస్తుంది. కేసీఆర్ విజువల్ చూడొచ్చు. మనం విజువల్లో కేసీఆర్తో పాటు పక్కకు హరీష్ రావు కూడా విజువల్లో కనిపిస్తున్నారు. హరీష్ రావు, పల్లా రాజేశ్వర్ రెడ్డి సంబంధించిన అందరూ కూడా వెళ్ళడం జరుగుతుంది. ఇక్కడ సిద్దిపేట బీఆర్ఎస్ శ్రేణులు అందరూ కూడా పార్టీ అందరూ కూడా వారి మద్దతుగా జై తెలంగాణ, జై కేసీఆర్ అంటూ కూడా నినాదాలు చేయడం జరుగుతుంది. ఇప్పుడిప్పుడే అమరవీరుల స్థూపం వద్దకు కేసీఆర్ చేరుకుంటున్నారు. కేసీఆర్ ఇక్కడ ఆగకుండానే కరీంనగర్ పర్యటన బయలుదేరుతున్నారు. జై కేసీఆర్, జై తెలంగాణ అంటూ నినాదాలు చేస్తూ కార్యకర్తలు, సిద్దిపేట కార్యకర్తలు కూడా భారీ ఎత్తున మోహరించారని చెప్పవచ్చు. మన విజువల్లో చూసుకున్నట్టయితే భారీ కాన్వాయ్తో కూడా ఇప్పుడు కేసీఆర్ కాన్వాయ్ ఇప్పుడిప్పుడే తెలంగాణ అమరవీరుల స్థూపం నుంచి కూడా ఇప్పుడిప్పుడే వెళ్ళడం జరుగుతుంది. మనం భారీ కాన్వాయ్ కూడా సిద్దిపేట శ్రేణి కూడా కరీంనగర్ కూడా వెళ్ళడం జరుగుతుంది. విజువల్లో చూడొచ్చు. సుమారు 100-200 మంది కాన్వాయ్ కూడా వెళ్తుంది. మనతో పాటు సిద్దిపేట బీఆర్ఎస్ పార్టీ శ్రేణి నాయకులు పోచపోయిన సీఆర్ ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి, ఎందుకు వెళ్తున్నారు కేసీఆర్? తెలంగాణలో ఎండుతున్నటువంటి కడగండ్ల వల్ల, కాంగ్రెస్ తెచ్చినటువంటి కరువు వల్ల, ఎండిన పంట పొలాల పట్ల నిర్లక్ష్యంగా ఉన్నటువంటి కాంగ్రెస్ సర్కారు కళ్ళు తెరవడం కోసము, రైతాంగం కళ్ళు తూడడం కోసం, కన్నీళ్లు తూడడం కోసం, రైతాంగం కన్నీళ్లు తూడడానికి, కాంగ్రెస్ కళ్ళు తెరిపించడానికి ఇలా పొలం బాట పట్టారు కేసీఆర్ గారు. ఎండిపోయినటువంటి రైతాంగాన్ని ఓదార్చి వాళ్ళకు ధైర్యాన్ని ఇచ్చి, ఖచ్చితంగా ఇది కాంగ్రెస్ కుట్రపూరితంగా చేసినటువంటి లేదా దాని చేతగానితనం వల్ల వచ్చినటువంటి కరువు కాబట్టి దీని పరిష్కారం కోసం, ప్రభుత్వాన్ని నిలదీయడం కోసం మొన్న నల్గొండ పోయిండు, ఆడికి నీళ్ళు వదిలిపెట్టిర్రు. నిండాక మొన్న అన్ని జిల్లా కలెక్టర్లకు ఎండిపోయిన రైతాంగానికి నీళ్ళు ఇవ్వమన్నాం. వెంటనే ప్రభుత్వానికి కదిలిచ్చి నీళ్లు తెప్పించుకోవాలన్నాం. ఈ పార్టీల గేట్లు చేసుడు, పార్టీలు చేసుకోవడం కాదు, ప్రాజెక్టుల గేట్లు తెరుమని చెప్తున్నాము. రైతాంగం యొక్క కన్నీళ్ళు చూడమని చెప్తున్నాము. ప్రభుత్వము ప్రధానంగా రైతాంగానికి ఎకరానికి 25,000 నష్టపరిహారం, ఎండిపోయినటువంటి ప్రతి పంటకి ప్రతి ఎకరానికి 20,000 పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఇవాళ తెలంగాణ రైతాంగం అంతా పోరాటానికి సిద్ధమైంది. ఆ ప్రజలకు అండగా నిలవడానికి, వాళ్ళ ఆవేదనని వాళ్ళ కన్నీళ్ళను దూర్చడానికి ఇవాళ కేసీఆర్ గారు పొలం మాట పట్టారు. రైతులకు ఉన్నటువంటి కష్టాలను తీర్చాలి, ఎకరానికి 25,000 నష్టపరిహారం చెల్లించాలని చెప్పి ఉద్దేశం కొద్దీ మీరు బీఆర్ఎస్ శ్రేణులందరూ కూడా పార్టీకి సంబంధించి చెప్పడం జరుగుతుంది. మనం విజువల్లో చూసుకున్నట్టయితే కేటీఆర్ కూడా ఇప్పుడిప్పుడే బయలుదేరి వెళ్ళడం జరుగుతుంది. కేటీఆర్ తన కాన్వాయ్తో ఇప్పుడిప్పుడే బయలుదేరి వెళ్ళడం జరుగుతుంది. అంటే రైతులకున్న కష్టాలను తీర్చాలన్న ఉద్దేశం కొద్దీ ఈరోజు కేసీఆర్ పొలం బాట పట్టడం జరిగింది. పొలం బాటలో భాగంగా ఈరోజు సిద్దిపేట బీఆర్ఎస్ శ్రేణులందరూ కూడా కేసీఆర్కి ఘన స్వాగతం పలికి ఇప్పుడిప్పుడే కరీంనగర్ కూడా వెళ్ళడం జరిగింది. అంటే ఇక్కడ పరిస్థితి చూసుకున్నట్టయితే ఇప్పుడిప్పుడే కేటీఆర్ కూడా వెళ్ళడం జరిగింది. దానికి సంబంధించి మనతో ఇంకా రైతుకు సంబంధించిన సమస్యలు పరిష్కరించాలనే ఉద్దేశం కొద్దీ వెళ్ళడం జరుగుతుందని చెప్పండి మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము దుబ్బాక కాన్స్టిట్యూన్సీ నుంచి వచ్చినాము. మా దుబ్బాక ఈరోజు కేసీఆర్ గారు కరువు గురించి కరీంనగర్ పోతాడు కాబట్టి మా ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ ఆధ్వర్యంలో ఇక్కడికి వచ్చి కేసీఆర్ కాన్వాయ్లో మేము కరీంనగర్ పోతున్నాము. కేసీఆర్ వచ్చినాక కేసీఆర్ 10 సంవత్సరాలలో కరువు లేకుండే ఈ కాంగ్రెస్ వచ్చినాకనే కరువు వచ్చింది. ఆ కరువుతో నిన్న పొలాలు మొత్తం ఎండిపోతున్నాయి. ఇలా కేసీఆర్ రాగానే ప్రాజెక్టులలో నీళ్లు వస్తాయని భరోసాతోని ఇలా కరువు గురించి కేసీఆర్ పర్యటన ఉంది. ఆ పర్యటన మేము విజయవంతం చేసినందుకు ఇక్కడికి వచ్చాము. అంటే మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము నంగనూరు మండలం నర్బేట. జై తెలంగాణ. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి దుర్మార్గం పనులు ఇవాళ రైతులు ఒక గంట ఏడుతూ ఉన్నారు. 3 నెలల లోపలే నీళ్లు రాకపోవడు, ఈ కరెంటు చక్కగా ఇవ్వకపోవడు, రైతులు చాలా ఆందోళన ఉన్నారు. మన కేసీఆర్ ఇవాళ బయలుదేరిండు అంటే నిన్న నల్గొండకు పోతే నీళ్ళు ఇచ్చిండ్రు, ఇవాళ ఇక్కడ కరీంనగర్, సిరిసిల్ల ఇవన్నీ తిరుగుతూ ఉన్నాడు. జనాలు ఆకర్షించుకొని ఇప్పుడైనా మళ్ళీ కన్ను తెరిచి కాంగ్రెస్కు బుద్ధి చెప్పాలని చెప్పి మేము అందరం కోరుకుంటున్నాం. అంటే గడిచిన 10 ఏళ్లలో రైతులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా నీళ్ళు ఇచ్చడం, ఎటువంటి ఇబ్బందులు లేకుండా కూడా మేము ప్రభుత్వాన్ని నడిపాము తప్ప ఇటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులకు అధోగతి పడుతుంది, కష్టాలు వస్తున్నాయన్న ఉద్దేశం కొద్దీ ఈరోజు కేసీఆర్ తన ఫామ్ హౌస్ నుండి కరీంనగర్ జిల్లాకు సంబంధించి
బోయిన్పల్లి, తిమ్మాపూర్, ముగ్దుంపూర్ గ్రామాల్లో పర్యటించి రైతులను ఓదార్చేందుకు ఈ యొక్క పొలం బాట పట్టడం జరిగిందని చెప్పి స్థానికంగా ఉన్న బీఆర్ఎస్ శ్రేణులు ఘన స్వాగతం పలికి ఇప్పుడిప్పుడే కేసీఆర్ బయలుదేరని చెప్పి స్థానికంగా ఉన్నటువంటి రైతులు కూడా గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఉన్నటువంటి హయాంలో ఎన్నో సంక్షేమ పథకాలు రైతులకు కూడా ఇవ్వడం జరిగింది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులు కష్టాల్లో పడ్డారని చెప్పి స్థానికంగా ఉన్నటువంటి నాయకులు చెప్తున్నారు. కెమెరామెన్ ఎల్లోర్తో మహేష్, ఆర్టీవీ, సిద్దిపేట జిల్లా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.